నమస్కారం, వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చివరి నిజాంకు నివాళులర్పించిన కేసీఆర్, మక్కా మసీదులో అంత్యక్రియలు. టీటీడీ అనుబంధ ఆలయమైన వకుళమాత ఆలయంలో రాత్రి చోరీ, హుండీలోని నగదును మూటగట్టి తప్పించుకునే ప్రయత్నం. వేలాది మందిని తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్, నేటి నుంచే మొదలు. చంద్రగిరి గ్రామదేవత శక్తి స్వరూపిణి వైభవంగా శ్రీ మూలస్థానం ఎల్లమ్మ సంక్రాంతి మహోత్సవాలు. 8వ చివరి నిజాం నవాబు ముకరం జా శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో కన్నుమూశారు. ఈరోజు ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చారు. చౌమహల్లా ప్యాలెస్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఆయన భౌతికాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. నిజాం కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ సైతం నిజాంకు నివాళులర్పించారు. మరోవైపు ముకరం జా చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను చార్మినార్ పక్కనున్న మక్కా మసీదులో నిర్వహించనున్నారు. అక్కడే ఆయనను ఖననం చేయనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తిరుపతి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన వకుళమాత ఆలయంలో రాత్రి చోరీ జరిగింది. ఆలయం వెనుక వైపు కొండ ఎక్కి లోపలికి ప్రవేశించిన దుండకుడు గడ్డపారతో హుండీ పగలగొట్టాడు. హుండీలోని నగదును మూటగట్టి తప్పించుకునే ప్రయత్నంలో మూట కింద పడిపోయింది. అలికిడి కావడంతో దొంగ పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆలయ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపారు. వేలిముద్రలు సేకరించారు. నగదు మూటను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరేమైనా వస్తువులు చోరీ గురయ్యాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. शेखर अगर दिल्ली ఉంటే పిలు ఏ గార్లే మొత్తం ఇంకొక ఏ గార్ అయితేదా ఈ నసీరుగా ఈ డిపార్ట్మెంట్ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులను నేటి నుంచే తొలగిస్తోంది. కఠిన ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ విభాగంలోని ఉద్యోగులకు నేటి నుంచే లే ఆఫ్లు ప్రకటించబోతున్నట్లు బ్లూంబర్గ్ ఓ కథనంలో పేర్కొంది. అయితే మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి మాత్రం దీన్ని రోమర్గా కొట్టిపడేశారు. ప్రపంచవ్యాప్తంగా 2,20,000 మందికి పైగా ఉద్యోగులను కలిగిన మైక్రోసాఫ్ట్ గత ఏడాది 2 సార్లు ఉద్యోగులను తొలగించింది. చివరి త్రైమాసికం ఆదాయాన్ని వెల్లడించడానికి వారం రోజుల ముందు మైక్రోసాఫ్ట్ మరోమారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత కొన్ని వారాలుగా సేల్స్ ఫోర్స్, అమెజాన్లోనూ ఉద్యోగుల తగ్గింపును చూసినట్లు ఇన్వెస్టర్లకు రాసిన నోట్లో వెడ్బుష్ విశ్లేషకుడు డాన్ ఇవిస్ తెలిపారు. టెక్ రంగంలో 5 నుంచి 10% సిబ్బంది తొలగింపు ఉంటుందని ఇవిస్ పేర్కొన్నారు. ఈ కంపెనీలు 1980లోని రాక్ స్టార్స్గా డబ్బులు ఖర్చు చేస్తున్నాయని, ఇప్పుడు మాత్రం ఈ విషయంలో నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. చంద్రగిరి గ్రామదేవత శక్తి స్వరూపిణి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ సంక్రాంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొండ చుట్టూ ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ముఖ మండపానికి తీసుకొచ్చి పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి అశ్వ వాహనంపై అధిష్ఠింపజేశారు. అదేవిధంగా చంద్రగిరిలోని మిట్టమీద గంగమ్మ, కోటలోని ముత్యాలమ్మ, చంద్రగిరి కొత్తపేటలోని అంకాలమ్మ, రాయలపురంలోని మాతమ్మ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి మూలస్థాన ఎల్లమ్మతో పాటు మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కీలుగుర్రాలు, మైసూర్ బ్యాండ్లు, కోలాటాలు, చెక్క భజనలు, పెళ్లంగట్ల నడుమ ఊరేగించారు. ఎల్లమ్మ కొండ చుట్టూ ఉత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అనంతరం మూలస్థాన ఎల్లమ్మను మాత్రం అగరాల, కుప్పిరెడ్డి గారిపల్లె, పుల్లయ్య గారిపల్లె, పాండురంగయ్య గారిపల్లె, ఐతేపల్లి, కొటాల, నాగయ్య గారిపల్లె, రెడ్డివారిపల్లెల మీదుగా ఊరేగించి మంగళవారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యారాసి చంద్రశేఖర్ రెడ్డి, ఈవో రామకృష్ణారెడ్డి, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం సృష్టికర్త నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని తెలుగుదేశం కార్యాలయంలో వెల్దుర్తి మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరాం గౌడ్ అధ్యక్షతన రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు రక్తదానం చేయడం విశేషం. ఆయనతో పాటు తెలుగుదేశం సీనియర్ నాయకులు సుబ్బారాయుడు, మహిళా నాయకురాలు నీరజ గౌడ్, వెంకట్రాముడు, చిన్న గోపాల్ గౌడ్, మనోహర్ యాదవ్తో పాటు పలువురు రక్తదానం నిర్వహించారు. అనంతరం జర్నలిస్ట్ కాలనీలో గల ఆలయంలో అన్నదాన కార్యక్రమం కేఈ శ్యాంబాబు నిర్వహించారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పుల్లయ్య, నాగేశ్వరరెడ్డి, విజయమోహన్ రెడ్డి, రామకృష్ణాచారి, జయరాముడు, అమర్నాథ్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సుధాకర్ గౌడ్, రాఘవేంద్ర గౌడ్, బాబు గౌడ్, శశి, వెంకటేశ్వర్లు, వీరభద్రుడు, బజారు, ఐజయ్య నాయక్, రామకృష్ణ, ఆనంద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తిలో ఎన్టీఆర్ గారి 27వ కార్యక్రమానికి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఏమి, మన టీడీపీ కార్యకర్తలు అయితే ఏమి, ప్రజలైతే ఏమి అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నారు. మాది కూడా బ్లడ్ డొనేషన్ ఇప్పుడే ఇచ్చినాము. మరి అన్ని దానాల్లో మంచి దానము అందరికంటే మంచి రామేంద్ర సైడ్ అన్న మీరన్నా నువ్వు కన్నే మళ్ళీ సెల్ పే కంటే మంచిర్యాల జిల్లా బీజేపీ రైతు కోస దీక్షలో మీడియా మిత్రులకు ప్రెస్ క్లబ్ భవన్ అనేది ఉండాలని, జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ భవనం కోసం తమ పార్టీ మద్దతుగా ఎప్పుడూ నిలుస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథ్ ప్రకటించారు. ఎక్కడెక్కడైతే ఏదైనా అవకతవకలు జరిగినా, అవినీతి జరిగినా ప్రజలకు వెంటనే అందించేది మీడియా. అటువంటి మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు వాళ్ళు ఒక స్వంత భవనం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకు కావాల్సిన అధికారికంగా ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో అది వెంటనే ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన జాగా కావచ్చు, ప్రతి పట్టణంలో ఉన్నాయి. పెద్ద పెద్ద పట్టణంలో హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లు ఉన్నాయి, సింగరేణి ప్రాంతంలో సిసిసిలో ప్రెస్ క్లబ్ ఉన్నవి. అట్లా ఎట్లయితే వేరే పట్టణాల్లో ఉంది, లక్షట్పేట ప్రాంతంలో ఈ మున్సిపాలిటీలో కూడా మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రుల కొరకు ప్రెస్ క్లబ్ కావాల్సిన జాగాను ప్రభుత్వం వెంటనే వాళ్ళకి శాంక్షన్ చేయాలి. మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెన్నూరు పట్టణంలో నిర్వహిస్తున్న బాల్క ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్న జడ్పీ కోఆప్షన్ ఎండీ అజాద్ మహమ్మద్దీన్ మరియు చెన్నూరు మాజీ సర్పంచ్ సాతపోయిన కృష్ణ, చండూరు మున్సిపల్ కౌన్సిలర్ తుమ్మ రమేష్ అనిల్, బీఆర్ఎస్ నాయకులు ఫైనల్ మ్యాచ్లో విన్నర్ సాయి ప్రవీణ్ టీం, రన్నర్ రుద్రం టీం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరియు జిల్లా కౌన్సిలర్ సభ్యులు అజర్ మహ్యుద్దీన్ గారు మరియు ఎక్స్ సర్పంచ్ కృష్ణ గారు మరియు కౌన్సిలర్ మహేందర్ గారు మరియు నాయని సతీష్ గారు మరియు తుమ్మా రమేష్ గారు వీళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా బిగ్ ఫైనల్ మ్యాచ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. ఈ హై స్కూల్ మైదానంలో 6 రోజుల సంది ప్రతిరోజు 5 మ్యాచెస్ కొనసాగి తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పురస్కరించుకుని నకరేకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గడ్డం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గొప్ప నాయకుడని, భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. నకరేకల్ నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఇటు సైడ్ నిలబడి ఇటు సైడ్ ఉంటుంది. మీడియా ఇస్తున్నా అందరూ వస్తారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతిని పురస్కరించుకుని జాతర మహోత్సవాలు కోలాహలంగా జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయ్యే ఇష్టదైవానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఊరు వాడ ఏకమై జాతర మహోత్సవాలు నిర్వహించారు. తుని నియోజకవర్గానికి సంబంధించి రాజుపేట, గవరయ్య, కోనేరు, డి పోలవరం, కోటనందూరు మండలాల్లో ఉత్సాహభరితంగా జాతరలు జరిగాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కొలువైన త్రినాథుల ఆలయం, మరిడం ఆలయంతో పాటు వివిధ దేవతామూర్తులు కొలువైన ఆలయాల సమీపంలో ఆధ్యాత్మిక ఆనందం ముట్టిపడేలా జాతరలు నిర్వహించారు. విశేషభరితంగా జరిగే ఈ జాతరలకు సుదూర ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున వేలాదిగా ప్రజలు తరలిరావడంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా వరుసగా పండగల నేపథ్యంలో కాకినాడ రూరల్ సముద్ర తీర ప్రాంతమంతా పర్యాటకులతో కళకళలాడుతూ కనిపిస్తోంది. బీచ్ ఫెస్టివల్ మాదిరిగా ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. కుటుంబాలు సమేతంగా సముద్రంలో స్నానాలు ఆచరిస్తూ ఎంతో ఉత్సాహంగా ప్రజలు గడిపారు. మరోపక్క మరాడబల్లో బోట్ షికార్ చేసేందుకు సైతం పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కట్టారు.
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్లో గ్రామదేవత గోగులమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆషాఢుల బేతాళ నృత్యాలై బొట్టబొమ్మలు వివిధ వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. వివిధ విన్యాసకాల్లో బాణాసంచా పీల్చారు. భక్తులు గంగలకు పూజలు చేసి నైవేద్యాలు చెల్లించారు. జాతర తిలకించడానికి సుమారు 50,000 మంది భక్తులు విచ్చేశారని అంచనా వేశారు. జాతర కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం భీమవరం నందు ప్రధాన అర్చకుల వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రదోషకాల పంచహారతి సేవ సహస్రనామ కుంకుమార్చన జరిపారు. కొంతమూరు రాజమండ్రి రూరల్ వినాయక మందిరంలో ఒక పాస్టర్ చెప్పులు వేసుకుని గుడిలోకి ప్రవేశించి గుడిని ధ్వంసం చేశాడు. కాదు ఎవరు కట్టమన్నారు కాదు, అలా పెట్టుకుంటే మీరైతే మీదే నిరూపించుకోవాలి కదా, అలా పడగొట్టేస్తారా అంటున్నాను. మీరు కాదు అంటే హిందువులు గుడి కట్టుకోకూడదా? హిందూ కాదు, మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం, మీరు అలా పడగొట్టేస్తారా? మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకున్నాం, మీరు పడగొట్టేస్తే మీ మీద చాలా ఇది అవుతుంది. మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకున్నాడు, మీరు అలా పడగొట్టేస్తారా అంటున్నాను నేను. అసలు మీ లెటర్ తెచ్చినాడు, మా లెటర్ చూడాలి కదా, లెటర్ చూడకుండా మీరు అలా చేస్తారా అసలు అని? మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకున్నాము, మీరు మరి లెటర్ చూడాలి కదా, లెటర్ చూడకుండా మీరు అలా చేస్తారా అసలు అని? అదే అప్పుడు ఆ లెటర్ చూసిన తర్వాత అప్పుడు మీరు చేసుకుంటారు కానీ ఏం చేసుకుంటారు? మేము కట్టిన దాన్ని మీరు అలా పడగొట్టేస్తే అది చాలా దారుణం. నేను ఇప్పుడే చెప్తున్నాను. మీరంటే మేము హిందువులు గుడి కట్టుకోకూడదా? గుడి కట్టుకుంటే మీరు అలా చేస్తారా అసలు అని? మీరు గుడి కట్టుకుంటే మీరు అలా చేస్తారా? మేము గుడి కట్టుకునేదాన్ని మీరు గుడిని అలా చేస్తారా? మీరు క్రైస్తవుల గురించి మేము హిందువులు గుడి కట్టుకోకూడదా? మేము మా హిందూ దేవాలయంలోకి వచ్చి మీరు అలా చేస్తారా? మేము ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి లెటర్ తెచ్చుకున్నాం, మీకు ఏ విధమైన హక్కు లేదని చెప్పారు. మడకశిర నియోజకవర్గం మడకశిర మండలం వైబిహల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేశ్వరం ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ ఓటు అడిగిన జగన్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశాడని, రోజు ప్రతి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, పేదల కుటుంబాలు కష్టాల పాలవుతున్నాయని, వీటిని అరికట్టలేని అసమర్థ సీఎం వెంటనే దిగిపోవాలని ధ్వజమెత్తారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం తీరు ఎలా ఉందని, అభివృద్ధి ఏం జరిగిందని ప్రజలను అడిగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయని మహిళలను ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిన విషయాన్ని వివరించారు. మహేంద్ర యూనివర్సిటీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ గూండాయిజం చేశాడు. తోటి విద్యార్థిని పచ్చిబూతులు తిడుతూ బండి సంజయ్ కొడుకు చితకబాదాడని బాధితులు వాపోయాడు.
పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, చదలవాడ అరవింద్ బాబు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ అరవింద్ బాబు గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మారుకొండ శివప్రసాద్ గారికి, అలాగే మాజీ స్టేట్ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు మన దారు నాయక్ గారికి, మన సీనియర్ నాయకులు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు రాజా మాస్టర్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సింహాద్రి యాదవ్ గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ గారికి, అలాగే ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కుమార్ గారికి, పేదల ఆకలి తీర్చినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు అంటే సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు. భారతదేశంలోనే అన్న ఎన్టీ రామారావు గారు ఒక ఆదర్శం. ఈరోజు పెన్షన్ ప్రతి ఒక్కరికి అందుతుంది, లక్షలాది మంది కంటే. కడప జిల్లా బీకోడూరు మండలంలోని రాజుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ రైతు రాష్ట్ర కార్యదర్శి మాజీ సర్పంచ్ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు, బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ప్రస్తుతం పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, అవినీతి, నిరంకుశ, దౌర్జన్య పాలనను ప్రజలకు వివరించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు పడే ఇబ్బందులపై ప్రజలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం కల్పిస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బీకోడూరు మండలంలోని ఎల్ఎస్పీ డ్యాంకు సంబంధించిన గేట్ల మరమ్మతు పనులు చేపట్టి సంవత్సరం 6 నెలలు అయినప్పటికీ ఇంతవరకు పూర్తి చేయకపోవడంతో రైతులకు నీటి సరఫరా లేక చాలా ఇబ్బందులకు గురవుతూ ఇతర జిల్లా రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారని వారు మండిపడ్డారు. ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన సమయం వచ్చింది. దయచేసి నేను చెప్పేది ఇదే, ఈరోజు ఈ కార్యక్రమాల్లో అనేక విషయాలు గడప గడపకి వాళ్ళు తిరిగినా ఈ వాళ్ళు సంవత్సరం రోజుల్లో కంప్లీట్ చేసేది మేము ఈ నెల రోజుల్లో ఇన్ని సమస్యలు తెచ్చినాం. మీరు ప్రజల కష్టాలు తెలుసుకోండి, మీరు కూడా చేయండి, ఓటు వేయించుకోండి, ఈ సమస్యలు తీర్చండి. తీర్చినప్పుడే మీరు మళ్ళీ ధైర్యంగా ఓటుకు వెళ్ళగలుగుతారనేది నేను చెప్తున్నా. తెలుగుదేశం కార్యకర్తలు ఉన్న మా కుటుంబం. రితీష్ రెడ్డి గారు బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఈ నియోజకవర్గంలో ఈ 2024 సంవత్సరం ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే ఉద్దేశం, దృఢ సంకల్పంతో పనిచేస్తా ఉన్నాడు. మేము కూడా ఆయనకు బీకోడూరు మండలం తరఫున అందరం కూడా కృతనిశ్చయంగా పనిచేసి ఈ మండలంలో మెజార్టీ 2024లో మెజార్టీ తెచ్చి చూపించామని కూడా ఈ సభాముఖంగా మొన్న నేను చెప్పినాను బద్వేల్లో. అదేవిధంగా ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ నాకు, విజయమ్మ గారి కుమార్ రితీష్ రెడ్డి గారికి, రమణారెడ్డికి, అందరికీ సహకరించి ఈ మండలంలో మెజార్టీ తేవాలా. అటనే ఎల్ఎస్పీ డ్యాంలో 2018-19లో డ్యామ్ తెగిపోతే, వాకిలు తెగిపోతే ఇమీడియట్గా కళ్యాణి డ్యామ్ నుంచి స్టాప్ బ్లాక్ గేట్ తెచ్చి 10 రోజుల లోపల మేము డ్యామ్ గేట్ వేయించి నీళ్లు నడిపించిన విజయమ్మ కానీ లింగారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.